మలయాళ సినిమా రేంజ్ ఏంటి అన్నది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలుస్తుంది. కరోనా లాక్డౌన్ టైంలో ప్రేక్షకులంతా కూడా మలయాళ సినిమాలను బాగా చూశారు. ఆ టైంలోనే ఓటీటీలకు మంచి ఊపొచ్చింది. థియేటర్లో కన్నా మలయాళ సినిమాలకు ఓటీటీలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్ అయినా కాకపోయినా సరే ఓటీటీలో మాత్రం మలయాళ సినిమా సత్తా చాటుతుంది. అయితే థియేట్రికల్ రిలీజ్లో సూపర్ హిట్ అయిన సినిమాలకు ఓటీటీలో తక్కువ రేటు ఇస్తున్నారన్న టాక్ ఉంది. అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆ బస్తో ఓటీటీలో ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతోంది. ఇది నిర్మాతకు ఓ విధంగా నష్టాన్ని తెస్తుంది. రిలీజ్ ముందు ఓటీటీ రైట్స్ అమ్మడం వల్ల కూడా ఈ నష్టం జరుగుతుందని గుర్తించారు. అందుకే మలయాళ సినీ పెద్దలు ఇక మీదట సినిమాలను రిలీజ్ ముందు ఓటీటీ రైట్స్కి అమ్మకూడదని ఫిక్స్ అయ్యారట. వారు చేసేది ఎలాగో మీడియం బడ్జెట్ సినిమాలే కాబట్టి ఓటీటీలు ఇచ్చే అమౌంట్తో పని ఉండదు. టాలీవుడ్లో కొన్ని సినిమాలు ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు అయితే ముందే ఓటీటీ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుంటుంటాయి. అందుకే సినిమాల రిలీజ్ డేట్లు ఓటీటీలు చెప్పినప్పుడు చేయాల్సి వస్తుంది. ఆ ప్రెషర్ లేకుండా ఇంకా ఓటీటీల మీద ఎక్కువ డిమాండ్ చేసేలా మలయాళ పరిశ్రమ కొత్త కండిషన్స్ పెడుతోంది. ఇక మీదట ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ ఆడియన్స్ సినిమాపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ని లెక్క వేసుకుని ఓటీటీ రైట్స్ డిమాండ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదొక రకంగా పరిశ్రమ బాగు కోసం తీసుకునే నిర్ణయమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం మలయాళ సినిమా అంటే కంటెంట్ ఉన్న సినిమా అని అందరూ ప్రూవ్ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే కథల రెఫరెన్సులతో చాలా సినిమాలు చేస్తున్నారు. సో ఓటీటీల ఆటకి అడ్డుకట్ట వేసేందుకు మలయాళ పరిశ్రమ మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించిన ఈ కండిషన్ని అందరూ పాటిస్తారా లేదా అన్నది చూడాలి. యూనిట్గా ఉంటే మాత్రం ఓటీటీ సంస్థలే వారి దారిలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.